ఆపరేషన్ చేయాల్సిందే ఖచ్చితంగా 50,000 ఇయ్యాలా మీరు అని అడిగినారు. ఇంటికొచ్చేసరికి అంత అయితుందంట. అలాంటిది నాకిప్పుడు పైసా ఖర్చు లేదు ఇప్పుడు. టాబ్లెట్ ఏసుకోలేదు నేనసలుకు. అలాంటిది స్వస్థత జరిగింది నాకు. ఫ్రీ అయింది నాకు. నొప్పి అనేది లేదు అసలుకి ఇప్పటికి. యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. ప్రాఫెట్ జాషువా అన్న గురించి నేను నా బిడ్డకు ఆరోగ్యం బాలేదు అని చాలా చర్చిలు, చాలా పాస్టర్లను గురించి నేను సందర్శించడం జరిగింది. ఎక్కడ బాగాలేదు. అనేక ఆసుపత్రులు తిరిగిన, అనేక దైవజనులు కలిసిన, చర్చిలు తిరిగిన, ఏం బాగాలేదు. ఒక రోజు నేను యూట్యూబ్‌లో చూసినాను జాషువా అన్న గురించి. అనేక అద్భుతాలు, స్వస్థతలు, ఆశ్చర్యకార్యాలు జరుగుతుంటే నా బిడ్డకు బాగవుతదని ఆశపడ్డాను. ఆశపడి నేను ఎంతమందినో అడిగినాను. నాకు సహకరించే వాళ్ళు ఎవరు లేరు. అయినప్పటికీ నేను దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు నాకు అద్భుత రీతిగా నాకు అవకాశం ఇచ్చి అన్న దగ్గరికి వెళ్ళి అక్కడ ప్రేయర్ చేయించుకోవడం జరిగింది. ప్రేయర్ చేయించుకోవడం వల్ల నా సమస్య గడ్డ ఉన్నింది, నాకు సంకలో గడ్డ. అది అద్భుత రీతిగా నాకు నొప్పి తగ్గిపోయింది. దానికి 50,000 అడిగినారు హాస్పిటల్‌లో. ఆపరేషన్ చేయాల్సిందే ఖచ్చితంగా 50,000 ఇయ్యాలా మీరు అని అడిగినారు. ఇంటికొచ్చేసరికి అంత అయితుందంట. అలాంటిది నాకిప్పుడు పైసా ఖర్చు లేదు ఇప్పుడు. టాబ్లెట్ ఏసుకోలేదు నేను అసలుకు. అలాంటిది స్వస్థత జరిగింది నాకు. ఫ్రీ అయింది నాకు. నొప్పి అనేది లేదు అసలుకి ఇప్పటికి. ఆశపడి ఇంకా నా కుటుంబానికి రావాలా, నా ఇంటికి రావాలా, దైవజనుడు అని ఎంతగానో ఆశపడి దేవుని దగ్గర మొరపెట్టుకున్నప్పుడు నాకు దేవుడు ద్వారం తెరిచి నాకు మా ఇంటికి రావడానికి ఎంతగానో దేవుడు నాకు సహాయం చేసినాడు. ఇప్పుడు మా కుటుంబం అంతా విడుదల పొందుకున్నాము. మా కుటుంబంలో అంతా నెమ్మది. నా బిడ్డ కోసము, నా భర్త కోసము, నా తల్లి అందరి కోసము ప్రేయర్ చేసినాడు అన్న. అంత విడుదల జరిగింది నాకు, నా కుటుంబానికి. నేను చాలా కృతజ్ఞతరాలు ఉంటున్నాను అన్నకి, దేవునికి.